వెదర్ మ్యాన్ తెలంగాణ వాతావరణం గురించి ఫోర్కాస్ట్ గురించి రెగ్యులర్గా చెక్ చేసే వాళ్ళకి ఈ పేరు సుపరిచితమే. భారత వాతావరణ శాఖ మీద ఒక 10 ఏళ్ల కిందటి వరకు ఒక జోక్ ఉండేది. అదేంటంటే ఈరోజు వర్షం కురుస్తుంది అని చెప్పి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇస్తే ఆ రోజు వర్షం కురవదు, ఈరోజు వర్షం కురవదు అని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రోజు ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. ఇట్లా జోకులు వేసుకునేటోళ్ళు జనం భారత వాతావరణ శాఖ మీద. కానీ 90% అక్యూరసీతో ఒక వ్యక్తి ఫోర్కాస్ట్ రిపోర్ట్లు ఇస్తున్నాడు. అతనే వెదర్ మ్యాన్ తెలంగాణ. ఆయన చెప్పిండంటే ఆ రోజు వర్షం పడాల్సిందే, ఆ రోజు వర్షం పడదు అంటే ఖచ్చితంగా పడదు. ఆయన ఏమీ అతీంద్రియ శక్తులున్న స్వామీజీ కాదు, అట్లాగే దేవుడు కాదు, ఒక కామన్ మ్యాన్. జస్ట్ తన సొంతంగా ఒక రాడార్ సిస్టమ్ని డెవలప్ చేసుకొని తనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ని జోడించి సైంటిఫికల్గా అట్లాగే టెక్నికల్గా అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ ఇస్తుంటాడు. అవి నిన్న మొన్నటి వరకు చాలా అక్యురేట్గా వచ్చినాయి రిజల్ట్స్. కానీ ఈరోజు అనుకోకుండా ఆ రిపోర్ట్లన్నీ తలకిందులైనాయి, అంటే ఆయన అంచనాలు తప్పినాయి. ఆగస్టు 13, 14 తారీఖులల్లా హైదరాబాద్లో కొండపోత వర్షం కురుస్తుంది, ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది, హైదరాబాద్ మునిగిపోద్ది అని చెప్పిండు. కానీ రోడ్లు తడిచేటట్టు కూడా వానవాళ్లే. ఈ రిపోర్ట్ని నమ్మి జీహెచ్ఎంసీ స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసింది. అట్లాగే సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ కంపెనీలకు ఒక అప్పీల్ చేసిండు. అదేంటంటే మీ ఎంప్లాయీస్ అందరికీ జర వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసేయండి, 2 రోజులు వానలు విపరీతంగా పడేటట్టు ఉన్నాయి, హైదరాబాద్లో రోడ్ల మీద నీళ్లు నిలుస్తాయి, నాలాలు బొంగుతాయి, ఎవరైనా కొట్టకపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంది, సో ఎవరి నాళ్ళ ఇండ్ల కాంచి పనిచేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసిండు. అంత అక్యురేట్గా ఉన్నాయి ఆ రిపోర్ట్లు మరి. కానీ అనుకోకుండా ఈ అంచనాలు తలకిందులైనాయి. ఇంతకీ ఎవరి వెదర్ మ్యాన్ ఎలా అంత అక్యురేట్గా రిపోర్ట్లు ఇవ్వగలుగుతున్నాడు? ఇప్పుడు ఎందుకు అతని అంచనా తలకిందులైంది? ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది మా వీడియోలు చూసి వదిలేస్తున్నారు, జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు మేము చేయాలంటే ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ మాకు అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఈ వెదర్ మ్యాన్ తెలంగాణ ఇచ్చే రిపోర్ట్లని ఫాలో అవుతుంది. ఈ విషయంలో మన తెలంగాణ ఫోర్కాస్ట్ అధికారులకి గవర్నమెంట్లో ఉన్న హైయర్ అఫీషియల్స్కి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అదేంటంటే ఆయన ఎవరు, గవర్నమెంట్తో ఆయనకు సంబంధం ఏంది, వెదర్ మ్యాన్ తెలంగాణ ఇచ్చే రిపోర్ట్లని మీరు ఎట్లా ఫాలో అవుతారు, మేము ఇచ్చే రిపోర్ట్లను ఎట్లా పక్కకు పెడుతున్నారు అని చెప్పి హైయర్ అఫీషియల్ మీద వీళ్ళు జర అలిగిరు కూడా. కానీ హైయర్ అఫీషియల్స్ చెప్పిన సమాధానం ఒక్కటే, ఆయన అంత అక్యురేట్గా ఇష్యూ చెప్తున్నాడు, ఇక్కడ కరెక్ట్ ఎవరు చెప్తున్నారు అన్నది ముఖ్యం, గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పిర్రా ప్రైవేట్ ఆఫీసర్లు చెప్పిర్రా అన్నది కాదు ఇంపార్టెంట్. సో ఆయన అక్యురేట్గా ఇస్తున్నాడు కాబట్టి ఆయన రిపోర్ట్లు ఫాలో అవుతున్నాం అని చెప్పి హైయర్ అఫీషియల్స్ కూడా చెప్పిర్రంట. అంత ఎగ్జాక్ట్గా ఉండేవి ఆ రిపోర్ట్లు మరి. కానీ ఈసారి అంచనాలు తప్పినాయి, వాన ఏదో అలుకు చల్లినట్టు వచ్చి పోయింది. ఈ వెదర్ మ్యాన్ ఎవరో పెద్ద సైంటిస్టు కాదు, అట్లని ఈ వాతావరణం ఫోర్కాస్ట్ ఈ విషయంలో ఎంతో అనుభవం ఉన్న నిపుణుడు కాదు, జస్ట్ ఒక 22 ఏళ్ల పిల్లగాడు. మన జేఎన్టీయు హైదరాబాద్లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. పేరు టీ బాలాజీ. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ప్రైవేట్ టీచర్స్. మొత్తం పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే, దిల్సుఖ్ నగర్లో ఉండేటోళ్ళు. మనోడికి ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో వెదర్ మ్యాన్ తెలంగాణ పేరుతో అకౌంట్లు కూడా ఉన్నాయి. ఆ అకౌంట్లలో రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు ఈ ఫోర్కాస్ట్ రిపోర్ట్లన్నీ పోస్ట్ చేస్తుంటాడు. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి. చిన్నప్పటి నుంచే వాతావరణం దానికి సంబంధించిన విషయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ నేపథ్యంలోనే ఎదుగుతున్న కొద్దీ తన చదువును ఉపయోగించి సొంతంగా ఒక రాడార్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాడు. ఆ రాడార్ సిస్టమ్ ద్వారా తన నాలెడ్జ్ని ఉపయోగించి సైంటిఫికల్గా టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఈ ఫోర్కాస్ట్లు అనేవి ఇస్తుండేవాడు. అవి ఆల్మోస్ట్ 90% అక్యురేట్గా వచ్చాయి. అంతేకాదు తెలంగాణలో ఈ బాలాజీ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది వెదర్ రిపోర్ట్లు ఇస్తున్నారు ప్రైవేట్గా. కానీ వాళ్ళ ఇంత అక్యురేట్గా ఎప్పుడూ రాలేదు. వెదర్ మ్యాన్ తెలంగాణ అనే పేరుతో ఉన్న టీ బాలాజీ ఇచ్చే రిపోర్ట్లు మాత్రం చాలా అక్యురేట్గా వచ్చాయి. కానీ నిన్న మాత్రం అంచనాలు తప్పినాయి. ఎందుకంటే అది ప్రకృతి, మనిషి అంచనాలకు అందనిది, ఎవరి ఊహకు కూడా లొంగనిది. అది ఇప్పటికిప్పుడే మారొచ్చు. ఈ క్షణం అద్భుతంగా ఉన్న వాతావరణం మరుక్షణం చాలా దారుణంగా మారిపోవచ్చు. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. అంత మాత్రాన ఇక బాలాజీ చెప్పే రిపోర్ట్లన్నీ తప్పుగానే ఉంటాయి అనే నిర్ణయానికి మనం రావద్దు. ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతుంటాయి, ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశం దొరుకుద్ది. థ్యాంక్ యూ.